ఇప్పుడే ఆ 12వ విషయం. ప్రియ విద్యార్థులారా, 12వ అధ్యాయం అల్లాహ్ ఇతరుల కొరకు మొక్కుబడులు షిర్క్ అని ఏదైతే చెప్పడం జరిగిందో, ఇందులో రెండు ఆయతులు ప్రస్తావించారు ఇమాం మహమ్మద్ అబ్దుల్ వహాబ్ రహమహుల్లా. మొదటి ఆయత్ సూరతు దహర్లోనిది, యూఫూన బిన్ నదర్, వారు తమ మొక్కుబడులను చెల్లిస్తూ ఉంటారు. రెండో ఆయత్ సూరతుల్ బఖరా 270, వమా అన్ఫక్తుం మిన్ నఫకతిన్ ఔ నదర్తుం మిన్ నదరిన్ ఫఇన్నల్లాహ యఅలము, మీరు ఎంత ఖర్చు చేసినా ఏ మొక్కుబడి చేసుకున్నా అల్లాహకు దాని గురించి పూర్తిగా తెలుసు. ఈ రెండు ఆయతులలో నదర్ మొక్కుబడి ప్రస్తావన ఏదైతే వచ్చిందో, మొక్కుబడి చేసే వారిని అల్లాహ్ ప్రశంసించాడు. ఈ పుణ్యాత్ములు అల్లాహ్ కొరకు చేసిన మొక్కుబడిని చెల్లిస్తారు, పూర్తి చేస్తారు అని ప్రశంసిస్తూ వారి కొరకు స్వర్గం యొక్క వాగ్దానం చేశాడు. మరియు వారు ఉత్తమ ఫలితాన్ని పొందుతారు అన్నటువంటి శుభవార్త అల్లాహ్ ఇచ్చాడు. అయితే ఈ నదర్ మొక్కుబడి అల్లాహ్ యొక్క ఇబాదత్ అని, ఈ ఇబాదత్ కేవలం అల్లాహ్ కొరకు చేస్తే ఇది తౌహీద్, ఇతరుల కొరకు చేస్తే అది షిర్క్ అని మనకు తెలిసింది. అయితే ఇతరులకు ఏదైతే చేస్తూ ఉంటారో దాని ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఉదాహరణకు మనం కొందరిని చూస్తాము, పంటలు మంచిగా పండితే అల్లాహకు కృతజ్ఞత చెల్లించాలి. జకాత్ యొక్క నిసాబ్కు చేరి ఉంటే ఆ పంటలో జకాత్ తీయాలి. కానీ వాటన్నిటికంటే ఎక్కువగా కొందరు ఏం చేస్తారు, ఈ సంవత్సరం మాకు పంట చాలా మంచిగా పండింది, ఫలానా బాబా యొక్క కరుణ దయ చాలా కురిసింది అని వారు మొక్కుకొని తీసుకెళ్లి కొన్ని కిలోల ధాన్యాలు ఏదైనా మజార్, ఏదైనా బాబా వద్ద నజరానా చేస్తారు. మరికొందరిని మనం చూస్తాము, కొందరు తల్లులు, నా ఈ కొడుకు సౌదీకి దుబాయ్కి క్షేమంగా వెళ్ళి వచ్చాడు అంటే నేను ఫలానా దర్గాపై ఒక చాదర్ వేస్తాను, ఒక చాదర్ నజరానా ఇస్తాను అని మొక్కుకుంటారు. ఇలా ఉదాహరణగా ఒక రెండు విషయాలు చెప్తున్నాను. కానీ ఏ మొక్కుబడి అయినా అల్లాహేతరుల కొరకు ఉంటే అది చాలా పెద్ద ఘోరమైన షిర్క్ ఉంటుంది. ఆ షిర్క్ నుండి మనం దూరం ఉండాలి. ఆ తర్వాత హజరత్ ఆయిషా సిద్దికా రదియల్లాహు తఆలా వారి ఒక హదీస్ పేర్కొన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, మన్ నదర అన్ యుతీఅ అల్లాహ ఫల్యుతిః, అల్లాహకు విధేయత చూపాలని మొక్కుబడి చేసిన వ్యక్తి విధేయత చూపాలి. వమన్ నదర అన్ యఅసియ అల్లాహ ఫలా యఅసిహ్, కానీ ఎవరు అల్లాహకు అవిధేయత చూపాలని మొక్కుబడి చేస్తాడో అతడు అవిధేయత చూపకూడదు. ఇక ఈ హదీస్ ఏదైతే మీరు చూస్తున్నారో ఇందులో రెండు విషయాల ప్రస్తావన వచ్చింది. ఒకటి, ఏ మొక్కుబడి అల్లాహ్ యొక్క విధేయతలో ఉంటుందో అది పూర్తి చేయాలి. మరియు ఏ మొక్కుబడి అల్లాహ్ యొక్క అవిధేయతలో ఉంటుందో అది పూర్తి చేయకూడదు. అది పూర్తి చేయకూడదు. ఈ విధంగా సోదర మహాశివులారా, బంద్ కరదో. ఈ విధంగా సోదర మహాశివులారా, విద్యార్థులారా, మొక్కుబడికి సంబంధించి కొన్ని విషయాలు ప్రతి ఒక్కరు తెలుసుకోవడం చాలా చాలా అవసరం. మొదటి విషయం, మొక్కుబడి స్వయంగా మొక్కుకోవడం ఇది మంచి విషయం కాదు. విచిత్రం అనిపిస్తుంది కావచ్చు కదా మీకు. అల్లా విధేయతలో ఉన్న మొక్కుబడి పూర్తి చేయాలి అని ఇప్పుడే హదీస్ చెప్పారు కదా మౌలి సాబు, మరి మొక్కుబడి చేయడం మంచిది కాదా అంటున్నారు. అయితే నేను నా స్వతహాగా ఏమి చెప్పడం లేదు, హదీసుల్లో వచ్చిన విషయమే చెప్తున్నాను. కొంచెం శ్రద్ధగా వినండి, లేదా అంటే మీరే తర్వాత కన్ఫ్యూజ్ అయిపోతారు. నజర్ మొక్కుబడి ఒకటి, మనం మొక్కుకోవడం. మొక్కుకోవడం దీన్ని ఏమంటారు, అక్దున్ నజర్ అని అంటారు. కానీ మొక్కుకున్న మొక్కుబడిని పూర్తి చేయడం, దీనిని అల్ వఫాఉ బిన్ నదర్
అని అంటారు. ఒకటేమిటి? చేయడానికి పూనుకోవడం, నిశ్చయించుకున్న తర్వాత దాన్ని నెరవేర్చడం. అల్ అక్దు వల్ వఫా. ఇక్కడ నేను చెప్తున్నది ఏంటిది? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క వేరే హదీసులు ఉన్నాయి. స్టార్టింగ్, బిగినింగ్ మీరు మొక్కుబడి అనేది చెయ్యకండి. ఒకవేళ ఆ మొక్కుబడి ఏదైనా తాలీక్, అరబీలో వస్తుంది తాలీక్ అంటే నాకు ఇలా జరిగితే నేను ఈ మొక్కుబడి చేస్తాను. మా తల్లి బాగు అయితే నేను 2 రకాతుల నమాజ్ చేస్తాను. నా కొడుకు పాస్ అయితే నేను ఫలానా పని చేస్తాను. ఇలాంటి వాటి నుండి ఇంకా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆపారు. ఎందుకు? ఇక్కడ విశ్వాస విషయం శ్రద్ధగా వినండి, గమనించండి. సర్వసామాన్యంగా మనలో ఎవరికైనా ఏదైనా ఆపద ఎదురైతే, పరీక్ష వస్తే, పెద్ద రోగం వారికి పూనుకుంటే అది తొలగిపోవాలి, త్వరగా షఫా స్వస్థత లభించాలి, పాస్ అయిపోవాలి, ఇబ్బంది దూరం కావాలి అని మొక్కుకుంటారు. అయితే ఒక రకంగా వారి మనసులో ఏముంటుంది? మనం ఇది అల్లాహ్ కొరకు మొక్కుకుంటే అల్లాహ్ మనకు త్వరగా షఫా ఇస్తాడు అని. అయితే ఓ రకంగా చూసుకుంటే ఇది వాస్తవానికి అల్లాహకు ఏదైనా ఇస్తేనే అల్లాహ్ మనకు ఇస్తాడు అన్నటువంటి భావనలోకి తీసుకెళ్తుంది ఎంతో మందిని. అందుకొరకే కొందరితో మనం వింటాము కూడా, అయ్యో నేను ఇంత మొక్కుకున్నాను అయినా కానీ మాకు ఈ లాభం కలగలేదు. ఈ విధంగా వారు మళ్ళీ చిన్న మనసు అయిపోతారు. అందుకొరకే ఇలా మొక్కుకోవడం అన్నది మరో హదీసులో వస్తుంది, ఒక పిసినారి నుండి, బఖీల్ నుండి సొమ్ము లాగటానికి, తీయడానికి ఇది ఒక మార్గం, ఒక పద్ధతి అని. అందుకొరకు బిగిన్, స్టార్ట్ చేయడం, ఇలా మొక్కుకోవడం ప్రారంభించడం, అది కూడా ప్రత్యేకంగా తాలీర్. నాకు ఇలా జరిగితే నేను ఇది మొక్కుకుంటాను, నాకు ఇలా జరిగితే నేను ఇలా, ఇలాంటిదైతే మరీ మంచిది కాదు. మరికొందరు వారి విశ్వాసం ఎంత బలహీనంగా ఉంటుంది అంటే, ఇహలోకాల్లో కొన్ని యొక్క ప్రభుత్వ ఆఫీసుల్లో కానివ్వండి, వేరే ఎక్కడ ప్రైవేటు పనులు జరగడానికి లంచాలు ఇస్తే వారు మా పని చేస్తారు అని అనుకుంటారో అలాంటి భావనల్లోకి వెళ్ళిపోతారు. నౌజుబిల్లా, అస్తగ్ఫిరుల్లా, నౌజుబిల్లా, అస్తగ్ఫిరుల్లా. ఇలాంటి కొంత భావంలోకి వెళ్ళిపోతారు కొందరు. అందుకొరకే షేఖ్ ఇబ్న్ ఉథైమీన్ రహిమహుల్లా ఇక్కడ ఒక చాలా మంచి మాట చెప్పారు. అదేంటి? అల్లాహ్ షఫా ఇవ్వడానికి బదులుగా, అల్లాహ్ నాకు ఆరోగ్యం ప్రసాదించడానికి బదులుగా, నన్ను లేదా నా కొడుకును పాస్ చేయడానికి బదులుగా నేను అతనికి ఏదైనా సమర్పించుకోవాలి, మొక్కుకోవాలి అన్నటువంటి భావనలు కొందరి ప్రజల్లో ఏవైతే వస్తాయో, అందుకొరకు ప్రవక్త వారి వేరే హదీసు ఆధారంగా ఇలాంటి మొక్కుబడులు హరాం వరకు తీసుకెళ్తాయి అని అంటే కూడా తప్పు కాదు. కానీ ఒకవేళ ఎవరైనా అల్లాహ్ కొరకే ఇది నిర్ణయించుకున్నారు, అల్లాహ్ కొరకే మొక్కుకున్నారు, అలాంటప్పుడు అది పూర్తి చెయ్యాలి. మరోసారి నేను గుర్తు చేస్తున్నాను, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి? నదర్, మొక్కుబడిలో 3 విషయాలు గుర్తుంచుకోండి. అల్ అక్దు వల్ వఫాఉ వత్ తాలీక్. అంటే ఒకటి ఉన్నది మొక్కుకోవడం, మొక్కుకోవడం ప్రారంభం. రెండవది మొక్కుకున్న దానిని నెరవేర్చడం. మొక్కుకునే సందర్భంలో తాలీక్, నాకు ఇలా జరిగితే నేను ఈ మొక్కుబడి చేస్తాను. ఈ విధంగా ఒకవేళ అల్లాహ్ కొరకే మొక్కుకుంటే వఫా పూర్తి చేయాలి. కానీ మొక్కుకోవడం అన్నది అది కూడా తాలీకన్, ఇది
అల్లాహకు కూడా ఇష్టం లేదు, ప్రవక్త కూడా అసహ్యించుకున్నారు. అందుకొరకే ప్రారంభించకపోవడమే మంచిది. అర్థమైందా? ఇక ఎవరైనా అల్లా ఏతరుల కొరకు మొక్కుకున్నారు అంటే అది స్పష్టమైన షిర్క్ అయిపోతుంది. అందుకొరకు దాని నుండి దూరం ఉండాలి. ఇక ఈ రెండు ఆయతులు మరియు హదీసుల ద్వారా బోధపడిన విషయాలు: మొక్కుబడి చేస్తే దాన్ని పూర్తి చేయాలి, అంటే అల్లా విధేయతలో ఉన్న మొక్కుబడి ఒకవేళ ఎవరైనా చేస్తే నెరవేర్చాలి. రెండవది మొక్కుబడి ఇబాదత్, ఆరాధన అని తెలిసింది. ఇక ఆరాధన అల్లా కొరకే చేయాలి, దాన్ని ఇతరుల కొరకు చేయుట షిర్క్ అవుతుంది. మూడవది పాప కార్యానికి అవిధేయతకు మొక్కుబడి చేస్తే దాన్ని పూర్తి చెయ్యకూడదు, దాన్ని పూర్తి చెయ్యకూడదు. ఈ విధంగా సోదర మహాశివులారా, మన నదర్ మొక్కుబడికి సంబంధించిన ఈ అధ్యాయం ఇక్కడి వరకు పూర్తి అయింది. అయితే మీకు మొక్కుబడికి సంబంధించిన విషయాలు అన్నీ కూడా స్పష్టంగా అర్థమయ్యాయని ఆశిస్తున్నాను. ఇక దీనికి సంబంధించి మీ వద్ద ఏదైనా ప్రశ్న ఉంటే మీరు అడగవచ్చును.